ఓకే, టాపిక్ వచ్చేసి ఎల్ఎఫ్ఐ, లోకల్ ఫైల్ ఇంక్లూజన్, అండ్ ఆర్ఎఫ్ఐ, రిమోట్ ఫైల్ ఇంక్లూజన్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ లెట్స్ సి. ఫస్ట్ నార్మల్గానే డెఫినేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్, తర్వాత ప్రాక్టికల్. ఓకే, సో ఎల్ఎఫ్ఐ, లోకల్ ఫైల్ ఇంక్లూజన్ అంటారు దీన్ని. సో ఈజ్ ఏ వెబ్ vulnerability that allows an attacker to include and access files from the server by manipulating input parameters in a web browser. సో ఏమంటున్నాడంటే, అటాకర్ అనేటోడు ఇన్పుట్ పారామీటర్స్ని మ్యానిపులేట్ చేసి వెబ్ సర్వర్ యొక్క ఫైల్స్ని యాక్సెస్ చేశాడంట. ఈ పర్టికులర్ ఎల్ఎఫ్ఐ వనరబిలిటీ వల్ల అటాకర్ అనేటోడు యూజర్ ఇన్పుట్స్, లైక్ ఎట్లాంటివంటే యూజర్ అనేటోడు ఏమైనా ఎంటర్ చేస్తారు చూడు, అట్లాంటి ఇన్పుట్స్ ఉంటాయి కదా యూజర్కి సంబంధించిన ఇన్పుట్స్. సో అట్లాంటి దగ్గరలా అటాకర్ అనేటోడు ఈ ఎల్ఎఫ్ఐ వనరబిలిటీ యూజ్ చేసుకొని సర్వర్ యొక్క ఫైల్స్ని యాక్సెస్ చేస్తాడంట. సో చూద్దాం. దిస్ ఈస్ టైపికల్లీ హ్యాపెన్స్ వెన్ ఎన్ వెబ్ అప్లికేషన్ ఇన్కార్పొరేట్స్ ద యూజర్ సప్లైడ్ ఇన్పుట్స్ ఇంటూ ఫైల్ పాత్స్ వితౌట్ ప్రాపర్ వ్యాలిడేషన్ అండ్ శానిటైజేషన్. శానిటైజేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు డెవలపర్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బగ్ వచ్చింది అనుకోండి, ఆ బగ్ని డెవలపర్ అనేటోడు ప్రాపర్గా శానిటైజేషన్ చేయాలి, అంటే ఫిక్స్ చేయాలి. దాన్ని ఏమంటారు అంటే శానిటైజేషన్ అంటారు. అర్థమైందా? శానిటైజేషన్ అంటే అదే, ప్రాపర్గా డెవలపర్ అనేటోడు బగ్స్ని ఫిక్స్ చేస్తే దాన్ని శానిటైజేషన్ అంటారు. సో అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇది ఎట్లాంటి సిచ్యువేషన్స్లో పనిచేస్తుందంటే, వెబ్ అప్లికేషన్ అనేది ప్రాపర్గా వెదర్ ద యూజర్ ఈజ్ ఆథరైజ్డ్ టు యాక్సెస్ అని చెక్ చేయదు. సో అర్థమవుతుందా? సో ప్రాపర్గా వ్యాలిడేట్ చేయలేనప్పుడు, శానిటైజ్ చేయలేనప్పుడు ఈ ఎల్ఎఫ్ఐ వనరబిలిటీ అనేది పాసిబుల్ అవుతుందంట. ఎనేబుల్ అటాకర్ రీడ్స్ ద సెన్సిటివ్ ఫైల్స్ సచ్ యాజ్ ఈటీసీ పాస్వర్డ్ ఆర్ అప్లికేషన్ లాగ్స్. సో ఈ అటాకర్ అని ఈ పర్టికులర్ వనరబిలిటీని యూజ్ చేసుకొని అటాకర్ అనేటోడు సర్వర్లో ఉన్న సెన్సిటివ్ ఫైల్స్ లైక్ ఈటీసీ పాస్వర్డ్. ఈటీసీ పాస్వర్డ్ అంటే ఏంది గైస్? ఈటీసీ పాస్వర్డ్, లైనెక్స్లో ఈటీసీ పాస్వర్డ్ అంటే ఏంది? బ్రో మన పాస్వర్డ్స్ అన్ని ఒక లొకేషన్ లో స్టోర్ అయి ఉంటాయి, సెన్సిటివ్ లొకేషన్ లో స్టోర్ అయింది. గుడ్. సో అర్థమవుతుందా? క్యాట్ ఈటీసీ పాస్వర్డ్. సో ఏంది ఇది? సర్వర్ యొక్క సెన్సిటివ్ ఫైల్స్, నీ పాస్వర్డ్కి సంబంధించిన లైబ్రరీస్ కానీ, సో నీ పాస్వర్డ్స్ అన్ని ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి. ఈటీసీ క్యాట్ ఈటీసీ పాస్వర్డ్లో సర్వర్లో స్టోర్ అయ్యి ఉంటాయి. సో అర్థమవుతుందా? అటాకర్ అనేటోడు ఈ పర్టికులర్ వనరబిలిటీని యూజ్ చేసుకొని, సో క్యాట్ ఈటీసీ ఫర్ ఎగ్జాంపుల్ గైస్, మీరు విండోస్కి పాస్వర్డ్ పెట్టుకుంటారు. ఆ పాస్వర్డ్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే శామ్ ఫైల్లో స్టోర్ అవుతుంది విండోస్లో అయితే. సో అర్థమవుతుందా? మీరు విండోస్కి లాక్ పెట్టుకుంటారు కదా, సో అట్లనే ఇక్కడ మనకు సంబంధించిన లైనెక్స్లో కానీ ఆ విండోస్లో కానీ పాస్వర్డ్స్ అన్నీ ఒక పాత్లో స్టోర్ అయి ఉంటాయి. విండోస్లో అయితే క్యాట్ ఈటీసీ, లైనెక్స్లో అయితే క్యాట్ ఈటీసీలో స్టోర్ అయి ఉంటుంది. సో ఈటీసీ పాస్వర్డ్స్లో స్టోర్ అయి ఉంటుంది. విండోస్లో అయితే శామ్ ఫైల్. సో అర్థమైందా? అటాకర్ అనేటోడు ఈ పర్టికులర్ వనరబిలిటీని యూజ్ చేసుకొని చేస్తాడంట. సో అర్థమవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందనే ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. An attacker to include to access the files from the server by manipulating input parameters in a web browser. సో నేను చెప్తానండి. దానికంటే ముందు మీకు ఒక లాజిక్ అర్థం కావాలి. ఫస్ట్ వనరబిలిటీలోకి వెళ్ళే ముందు మీకు ఒక లాజిక్ అర్థం కావాలి. LSCD, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి గైస్. సిడి హోమ్. ఫస్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ టెర్మినల్. ఫస్ట్ అయితే ఒక లాజిక్ అర్థం చేసుకున్నాం, తర్వాత పోతాం. సిడి. సో ఫస్ట్ ఎల్ఎస్ సిడి హోమ్. సిడి అంటే ఏంది గైస్? చేంజ్ డైరెక్టరీ. ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీకి వెళ్ళడానికి సిడి అంటారు. సో అర్థమైందా? మళ్ళీ ఏం చేస్తా? సిడి కలి, మళ్ళీ ఎల్ఎస్ సిడి. ఎక్కడికి వెళ్దాం? ఆటోమేషన్కి వెళ్దాం. ఆటోమేషన్. ఓకే, సిడి
ఆటోమేషన్ ఎల్ఎస్ సిడి దేంట్లోకి వెళ్దాం ఎల్ఓఎక్స్ఎస్. ఇప్పుడు గైస్ నేను ఎక్కడున్నా పీడబ్ల్యూడి హోమ్ కలి ఆటోమేషన్ ఎల్ఓఎక్స్ఎస్ అనే ఒక ఫోల్డర్లో ఉన్నా. సో అర్థమైందా? ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సిడి డాట్ డాట్ స్లాష్ సిడి డాట్ డాట్ సిడి డాట్ డాట్ సిడి డాట్ డాట్ సిడి. ఇప్పుడు ఏమైంది? సేమ్ సినారియో ఇక్కడ ఫాలో అవుతుంది చూడండి. హోమ్ ఆటోమేషన్ ఇక్కడ మీకు ఏం అర్థం కదా, ఫస్ట్ అయితే ఏనండి, తర్వాత చూద్దాం. సుడో సిడి డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ స్లాష్. గైస్ ఈ టెర్మినల్లో ఏం జరిగింది చెప్పండి. అక్కడ మల్టిపుల్ టైమ్స్ సిడి డాట్ డాష్ స్టెప్ బై స్టెప్ వెనక్కి వచ్చి ఇక్కడ ఎట్ ఏ టైం మొత్తం అంతా ఒకేసారి బ్యాక్ వచ్చాం. సో ఈ పర్టికులర్ టెర్మినల్లో ఏం చేశా అంటే సిడి డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ స్లాష్ అని చెప్పి ఒక్కొక్కసారి వచ్చా. బట్ ఇక్కడ చూడండి డాట్ డాట్ స్లాష్ అని ఒకేసారి వచ్చేసా. అర్థమైందా? ఈ కమాండ్ తెలుసు కదా, దీనిలో కొత్తగా ఏమన్నా ఉందా నేర్చుకోవడానికి? లేదు. సో ఇక్కడ ఏం చేయలేదు గైస్, ఈ పర్టికులర్ టెర్మినల్లో ఏం చేశానంటే సిడి డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ స్లాష్ అని చెప్పి ఒక్కొక్కసారి వచ్చా. ఇక్కడ ఏం చేశా అంటే సిడి డాట్ డాట్ స్లాష్ అని చెప్పి ఒకేసారి వచ్చేసా. సో అర్థమవుతుందా? ఇక్కడ అదే విధంగా వెబ్ బ్రౌజర్లో కూడా ఎట్లా జరుగుతుందంటే, నేనేం చెప్పా, ప్రతి ఒక్క వెబ్సైట్ ఒక టెర్మినల్ కనెక్ట్ అయింటుందని చెప్పా, అవునా కదా? చెప్పినానా లేదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాత్ ఉంది అనుకోండి, క్వశ్చన్ మార్క్ ఫైల్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఒక పాత్ ఉంది. ఇప్పుడు డాట్ డాట్ స్లాష్ ఇట్లా వెనక్కి వస్తా ఇక్కడ ఏమైంది గైస్, ఈ పర్టికులర్ సినారియో మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఇక్కడున్న ఈ పర్టికులర్ టూల్లో ఉన్న ఎల్ఓఎక్స్ఎస్ అని చెప్పి ఒక ఆటోమేషన్ సంథింగ్ ఈ పర్టికులర్ టూల్లో ఉన్న నేను ఇక్కడ నుంచి ఏం చేసా, బ్యాక్ హోమ్ డైరెక్టరీలోకి వచ్చేసా, అంటే నా ఫైల్ సిస్టంలోకి వచ్చా, అవునా కదా? ఇది ఫైల్ సిస్టమే కదా. ఇఫ్ నువ్వేమైనా వర్క్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్తావు గైస్? సిడి హోమ్ కలి, అవునా కదా? ఇక్కడే కదా నీకు సంబంధించిన వర్క్ చేసుకోవాల్సింది. మీరు లైనెక్స్లో అయినా సరే ఇదే చేస్తారు, అవునా కదా? ఇది కూడా లైనెక్స్, మరి లేదనుకోవద్దు, డబ్ల్యూఎస్ఎల్ వాడుతున్నా అంతే. సో ఇక్కడ ఏమైతుంది, ఒకేసారి జంప్ చేసి అంతే. సో ఇక్కడ అదే విధంగా వెబ్ బ్రౌజర్లో ఎట్లా ఉంటుందంటే సినారియో, ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఒక పర్టికులర్ పాత్ ఉంది అనుకోండి, డాట్ డాట్ స్లాష్ ఇట్లా బ్యాక్ వస్తూ డైరెక్ట్ ఫైల్ సిస్టమ్ని యాక్సెస్ చేసేయచ్చు. నేను చూపిస్తానండి మీకు, ప్రాక్టికల్ చేసినప్పుడు అర్థమైంది. ఇప్పుడు యాక్చువల్ లాజిక్ అర్థమైందా? డాట్ డాట్ స్లాష్ ఎందుకు వాడతారో అర్థమైందా? చెప్పండి, అర్థమైతే అర్థమైంది బ్రో, లేకుంటే లేదు. చెప్పండి గైస్, అర్థమైతే నేను ఫర్దర్గా తీసుకెళ్తా. లాజిక్ అర్థం కాకుండా నేను ముందుకెళ్ళి వేస్ట్. ఇదైతే అర్థమైంది కదా, డాట్ డాట్ స్లాష్ ఎందుకు పనిచేస్తుంది అర్థమైంది కదా. సో ఓకేలేండి. యశ్వంత్ బ్రో, టోకెన్ అన్నావు కదా, ఆ టోకెన్ ఇదిగో ఇది JWT-IO అంటారు దీన్ని. ఇక్కడ నువ్వు ఆ టోకెన్ ఇక్కడ మెన్షన్ డీకోడ్ చేయొచ్చండి. ఇక్కడ టోకెన్ ఉంటుంది, ఇదే కదా నీకు వచ్చిన టోకెన్, ఇట్లా ఉంటుంది టోకెన్. అవును బ్రో. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, నీకు ఇక్కడ కనిపిస్తుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చెప్పి. ఇప్పుడు పర్టికులర్ నా దానికి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నువ్వేం చేస్తావు అంటే JWT ఎడిటర్ అని కొట్టు, నీకు ఇట్లా ఒక టోకెన్ అవుతుంది. దీంట్లో పేస్ట్ చేసి డీటెయిల్స్ దానిలోనే వస్తాయి. ఆ డీటెయిల్స్ నువ్వు చేంజ్ చేసుకోవాలి. ట్రై చేయి మళ్ళీ. అవును బ్రో, ఇప్పుడు మనం ఆ డీటెయిల్స్ చేంజ్ చేసి ఈ టోకెన్ తీసుకుపోయి ఆడబెట్టు. వాడు JW టోకెన్ అనేది ప్రాపర్గా డెవలపర్ చేయకపోయింటే లాగిన్ అయిపోద్ది. లాగిన్ కానీ లేకపోతే డీటెయిల్స్ చేంజ్ అయిపోవడం కానీ.
అర్థమైందా? అర్థమైందా? సో ఓకే గైస్, కమింగ్ టు ద పాయింట్, ఈజ్ ఎల్ఎఫ్ఐ. కొంచెం బాగుండాలి, అర్థమయ్యేటట్లు ఉండాలి మన వాళ్ళకి. ఒక్క సెకండ్ ఆగు. ఇది అండర్స్టాండ్ చేసుకోండి. ఏ వండర్బుల్ స్క్రిప్ట్ మైట్ బి టేక్ ఫైల్ నేమ్ యాజ్ ఎ పారామీటర్ ఇన్ లైక్. సో ఇక్కడ చూడండి, హెచ్టిటిపి ఈ పర్టికులర్ యూఆర్ఎల్ గమనించుకోండి. http example.com/page.php file is equals to about.html అని ఉంది. సో ఓకే గుడ్. ఇఫ్ దిస్ పారామీటర్ ఈజ్ డస్ నాట్ ప్రాపర్లీ వ్యాలిడ్ అన్నాడు. ఇక్కడ బాగా గమనించండి, ఈజ్ దిస్ పారామీటర్ ఈజ్ నాట్ ప్రాపర్లీ వ్యాలిడేట్ అన్నాడు. ఒకవేళ ఆ పర్టికులర్ పారామీటర్ అనేది ఈ ఫైల్ ఈజ్ ఈక్వల్స్ టు అంటారు చూడు, దీని పారామీటర్ అంటారు. పేజ్ ఈజ్ ఈక్వల్స్ టు, లోడ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇట్లాంటివన్నీ పారామీటర్స్ ఇవన్నీ. సో మీరు ఎప్పుడైనా యూఆర్ఎల్ని బాగా గమనించినప్పుడు ఫైల్ ఈజ్ ఈక్వల్స్ టు, పేజ్ ఈజ్ ఈక్వల్స్ టు, లోడ్ ఈజ్ ఈక్వల్స్ టు, పాత్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇట్లాంటివి ఏమన్నా కనిపిస్తే ఎల్ఎఫ్ఐ ట్రై చేయాలి. సో నేను చూపిస్తానండి. an attacker could be change into the, సో అటాకర్ అనేటోడు ఇట్లా about.html ప్లేస్లో //etc పాస్వర్డ్ అని పెట్టి టు ట్రై టు యాక్సెస్ ద etc పాస్వర్డ్ ఫైల్ విచ్ కంటైన్స్ యూజర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్. సో ఇట్లా ఏమవుతుంది గైస్, /// పెట్టి ఒక్కొక్క స్టెప్ 3-4 స్టెప్స్ బ్యాక్ వచ్చి ఫైల్ సిస్టంలో ఉన్న ఈటీసీ పాస్వర్డ్ అనేది రివీల్ చేసేస్తుంది. సో అర్థమైందా? అది ఇంపాక్ట్. సో బ్రో ఈ బగ్ ఎక్కడ వర్క్ అవుతుంది అంటే ఫైల్ ఈజ్ ఈక్వల్స్ టు, పేజ్ ఈజ్ ఈక్వల్స్ టు, లోడ్ ఈజ్ ఈక్వల్ టు, పాత్ ఈజ్ ఈక్వల్ టు, ఇట్లాంటి పారామీటర్స్ దగ్గర వర్క్ అవుతుంది. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు ఉన్న పారామీటర్స్ దగ్గర మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిన వనరబిలిటీ ఏంటంటే ఎల్ఎఫ్ఐ. అది లైనక్స్ అయితే ఎల్ఎఫ్ఐ, విండోస్ అయితే ఆర్ఎఫ్ఐ, అంతే. ఇప్పుడు గైస్ లైనక్స్ కాబట్టి ఈటీసీ పాస్వర్డ్ అంటున్నారు, విండోస్ అయితే ఎవరికైనా ఐడియా ఉందా? ఈటీసీ షాడో. విండోస్ అయితే ఈటీసీ షాడో, లైనక్స్ అయితే ఈటీసీ పాస్వర్డ్. తెలిసి పెట్టుకోండి ఇవన్నీ. సో చూడండి, సింపుల్గా చెప్తా చూడండి. ఇట్లా ఒక పాత్ అనేది కనిపించింది మీకు, పేజ్ ఈజ్ ఈక్వల్స్ టు about.html అనే ఒక పాత్ కనిపించింది. మీరు ఇక్కడ ఏం ట్రై చేయొచ్చు అంటే ఎల్ఎఫ్ఐ వనరబిలిటీ ట్రై చేయొచ్చు, /// పాస్వర్డ్. ఇది ఏం చేస్తుంది అంటే ఒక్కొక్క స్టెప్ బ్యాక్ వచ్చేసి ఈటీసీ పాస్వర్డ్ రివీల్ చేస్తుంది. సో ఓకేనా? సో ఇఫ్ ద పారామీటర్ ఇస్ డస్ నాట్ ప్రాపర్లీ వ్యాలిడేట్ అన్నాడు. ఒక ఇమేజ్ చూసి క్లారిటీ వస్తుంది, చూపిస్తా. ఇమేజ్ ఇక్కడ వెబ్ అప్లికేషన్ https example.pin ph is equals to file.txt అని ఉంది. సో ఓకే గుడ్. స్టెప్ 2, ఇంజెక్ట్ ద పేలోడ్ ఇన్ సర్వర్. సో http php etc పాస్వర్డ్. ఓకే, సో అది రివీల్ చేసేస్తుంది. ఓకే, మరి అంత ఇది ఏం లేదు. మంచి ఇమేజ్ చూపించయ్యా. అటాకర్. ఓకే, వెబ్ అప్లికేషన్ సర్వర్ యాక్చువల్ సినారియో ఇది. ఇమేజ్ అంత క్లారిటీ లేదు. ఇక్కడ చూడండి గైస్, అటాకర్ ఐడెంటిఫైస్ ద వెబ్ అప్లికేషన్ విత్ ద ఇన్సఫిషియంట్ ఫిల్టరింగ్ ఆర్ వ్యాలిడేటింగ్ బ్రౌజర్ అండ్ ఇన్పుట్ యూజర్. సో ఓకే, http example.com పేజ్ ఈజ్ ఈక్వల్స్ టు, మనోడు ఏం చేస్తాడు ఈటీసీ పాస్వర్డ్ పెట్టేస్తాడు, అంతే. మన ఫైల్ సిస్టమ్ అనేది యాక్సెస్ వచ్చేస్తుంది. నేను చూపిస్తానండి. సో ప్రాక్టికల్ చేద్దామా? థియరీ అర్థమైందంటే ఓకే ఫైన్, ప్రాక్టికల్లోకి తీసుకెళ్తా. థియరీ ఓకే బ్రో, ప్రాబ్లం లేదంటే ప్రాక్టికల్లోకి తీసుకెళ్తా. దెన్ మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. గైస్ అర్థమైందా లేదా? ఓకే, డన్ 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 డన్. గైస్ అందరూ క్లారిటీ ఇవ్వండి, అర్థమైతే అర్థమైంది బ్రో, లేకుంటే లేదు. ఓకే బ్రో. ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్. అర్థమైంది.
ఓకే. డన్. డన్. ప్రాక్టికల్‌లోకి వెళ్దాం. మీకు క్లారిటీ వచ్చేస్తది ప్రాక్టికల్. సో, నేను ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్‌ని స్కాన్ చేయాలనుకుంటున్నా. ఏం చేయాలి చెప్పండి? హ్మ్. గైస్ చెప్పండి. నేను ఒక వెబ్‌సైట్‌ని స్కాన్ చేయాలనుకుంటున్నా. ఏం చేయాలి? వెబ్‌సైట్‌లో ఫస్ట్ దాని రిక్వెస్ట్‌ని క్యాప్చర్ చేసి ప్రాక్సీ ఆన్ చేయండి. ఓకే. ప్రాక్సీ ఆన్‌లోనే ఉంది. గుడ్. ఓకే. తర్వాత ఇంటర్సెప్ట్ ఆన్ చేసుకున్నా. తర్వాత ఏం ఇంటర్సెప్ట్ చేయాలి? ఆన్. ఇంటర్సెప్ట్ తర్వాత రీలోడ్ చేయి పేజ్ వెబ్ రిఫ్రెష్ బ్రౌజర్. రిఫ్రెష్. ఓకే. నెక్స్ట్. దాంట్లో మనం చేంజ్ చేయాలి కాబట్టి ప్రతిసారి రిపీటర్ పంపించుకుంటే బెస్ట్. ఆ హోస్ట్ అనే దాన్ని చూసుకోవాలి మనం కరెక్ట్. హోస్ట్ రైట్ అనేది క్లిక్ ఇదే కదా! ఇచ్చి టెస్ట్ స్కాన్ PHP హోస్ట్ ఇదే కదా! ఎవరు ఓకే. డన్. సో, రిపీటర్ పంపించుకుందాం. ఓకే. తర్వాత ఇంక అవసరం లేదు. ఇంటర్సెప్ట్ ఆఫ్. తర్వాత ఏం చేయాలి? స్కాన్ చేయాలనుకుంటున్నాను. నేను ఈ పర్టిక్యులర్ అప్లికేషన్‌ని స్కాన్ చేయాలనుకుంటున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి స్కాన్ ఆఫ్ స్కాన్స్ లోకి వెళ్ళండి. స్కాన్, రైట్ క్లిక్, స్కాన్, క్రాల్ అండ్ ఆడిట్. అవునా కదా? క్రాల్ అంటే ఆడిట్. క్రాల్ అండ్ ఆడిట్ ఫాస్ట్ పెడదాం లేండి. డీప్ టైం లేదు మనకంత. యాక్చువల్లీ ఆ వెబ్సైట్ లో ఎక్సెస్ వార్నబిలిటీ ఉందని తెలుసు, బట్ అది డిటెక్ట్ అవ్వాలా. ఓకే. నువ్వు కంటెంట్ లెంత్ చెక్ చేసుకోవాలి. ఏం పేరు? రోహిత్ సో, డాష్‌బోర్డ్ చెక్ వెయిట్ చేయండి అవుతుంది. ఏంటి బ్రో ఇప్పుడు అడుగు? అక్కడ నువ్వు మల్టిపుల్ పేలోడ్స్ రన్ చేసినప్పుడు కంటెంట్ లెంత్ చెక్ చేయాలి బ్రో. లెంత్ గమనించావా? అరే! లేదు బ్రో. లెంత్‌ని గమనించలేదా? హలో! ఎవరు అడిగింది? డౌట్ ఎవరు లేదు. అడిగింది? రోహిత్ బ్రో. రోహిత్ బ్రో అక్కడ నువ్వు నేను ఆ రోజు చెప్పినా కదా వెబ్సైట్ లాజిక్ అర్థం చేసుకోకపోతే మనం ఏం చేయలేం బ్రో అని చెప్పి. నువ్వు కంటెంట్ లెంత్ గమనించుంటే నీకు ఈజీ అయి ఉంటది. ఓకే. నువ్వు బ్రూట్ ఫోర్సింగ్ చేసినప్పుడు పక్కన లెంత్ వస్తది కదా! ఆ నేను లెంత్ బ్రూట్ నువ్వు ఫోర్స్ కాదు, స్కానింగ్ పెట్టాను. స్కానింగ్ పెట్టావా? స్కానింగ్ పెట్టాను. అది ఫాస్ట్ కాకుండా డీప్ మోడ్ లో పెట్టాను, క్రాల్ అండ్ ఆడిట్ పెట్టి. బట్ అయినా ఆ పారామీటర్ గానీ ఆ వర్నబిలిటీ గానీ ఫైండ్ అవుట్ అవ్వాల. క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఇట్లాంటి వనరబిలిటీ స్కానింగ్ ఫైండ్ అవుట్ చేయలేదు. చెప్తా. నువ్వు అట్లా అంటున్నావా? చూడు. ఇది చిన్న చిన్న వనరబిలిటీస్ లైక్ ఏందంటే ఈమెయిల్ డిస్క్లోజర్ అని చెప్పి ఒక వనరబిలిటీని ఫైండ్ అవుట్ చేయగలిగింది. క్రాస్ డొమైన్ పాలిసీస్ అని యా, చెప్పి అవచ్చాయి అవచ్చాయి నా దాంట్లో కూడా. సో అట్లాంటి వనరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది కానీ ఇది క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ సమ్ చిన్న చిన్న వనరబిలిటీస్ డిటెక్ట్ చేయగలుగుతుంది దానికి ఉన్నంత కెపాసిటీలో అంతే. సో మనం అందుకే కదా ఇప్పుడు సి వనరబిలిటీస్ అన్ని ఈ స్కానింగ్ డిటెక్ట్ చేయగలిగితే మనం ఎందుకు చెప్పు? యా. సో దీన్ని యూస్ వెయిట్ చేయండి స్కానింగ్ ఇంకా అవుతుంది.
సో గైస్ చూడండి ఇక్కడ ఫైల్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఎల్ఎఫ్ఐ ట్రై చేయొచ్చా లేదా? చెప్పండి గైస్. ట్రై చేయొచ్చు బ్రో అంటే ట్రై చేద్దాం, లేకుంటే చేయొచ్చు బ్రో. సో రైట్ క్లిక్ సెండ్ టు రిపీటర్. టెస్ట్ చేయిద్దాం, చూద్దామా అండి. ఓకే 200 వచ్చింది. సో ఇదంతా ఈ భాష అంతా మనకు అర్థం కాదు. రైట్ క్లిక్ ఇచ్చి షో రెస్పాన్స్ ఇన్ బ్రౌజర్. ఓకే ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఏంటంటే ఫైల్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఒక ఇమేజ్ స్టోర్ చేస్తున్నారు, అవునా కదా, సర్వర్లో. సో ఆ పర్టికులర్ ఫైల్ పాత్ర అయితే మెన్షన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్టిఎంఎల్లో లింక్ హెచ్ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఒక ట్యాగ్ వాడతారు, ఐడియా ఉందా? లింక్ హెచ్ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు. బ్రో ఉంది. సో అట్లా సర్వర్లో ఒక పాత్ను మెన్షన్ చేసినాడు ఇక్కడ. సో పిక్చర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1.png అని చెప్పి ఒక పాత్ను మెన్షన్ చేసిండు. ఇప్పుడు ఈ ఫీల్డ్లో నేనేం చేస్తా అంటే దీన్ని రిమూవ్ చేసేసి .//etc పాస్వర్డ్ అని పెడతా. సెండ్. గైస్ వచ్చిందా లేదా? ఆ సర్వర్ యొక్క సెన్సిటివ్ ఫైల్స్ ఇవి. సో వనరబిలిటీ ఎంత ఈజీగా ఉంది చూడండి. బట్ ఏంటంటే లాజిక్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా వస్తుంది చూడండి. క్యాట్ ఈటీసీ పాస్వర్డ్. చూడండి ఇది సర్వర్ యొక్క పాస్వర్డ్స్ స్టోర్ చేసుకునే ఒక సెన్సిటివ్ లైబ్రరీ ఇది ఈటీసీ పాస్వర్డ్ అనేది. సో ఇక్కడ చూడండి అదే సర్వర్ యొక్క సెన్సిటివ్ వచ్చేసినాయి. ఇంకా చాలా చెక్ చేయొచ్చు, నేను చూపిస్తా. ఇప్పుడు యాక్చువల్ లాజిక్ అర్థమైందా? ఇప్పుడు సేమ్ మీరు షో రిక్వెస్ట్ ఇన్ బ్రౌజర్ కొట్టారనుకోని రాదు, చూపిస్తా అండి. అందుకే బబ్ సూట్ వాడాలన్నది. ఒక టెర్మినల్ లో యూజ్ చేసే కమాండ్స్ అన్ని మనం ఆ పారామీటర్ దగ్గర ఇచ్చుకోవచ్చా? ఎట్లాంటి కమాండ్స్ అయినా ఇది ఓఎస్ కమాండ్ లో ఇవ్వగలుగుతాను, నేను చెప్తాలే నీకు. నువ్వు కంప్లీట్ కమాండ్స్ ఇవ్వలేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ లాజిక్ అండర్స్టాండ్ చేసుకో. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ ను మాత్రమే యాక్సెస్ చేయగలుగుతున్నాం. నువ్వేం లైక్ డిలీట్ చేయడం కానీ, సో జస్ట్ రీడ్ చేసే పర్మిషన్స్ మాత్రమే నీకు ఉన్నాయి ఇక్కడ, అవునా కదా? ఓకే. యూ కెన్ ఇప్పుడు నువ్వు ఈ పర్టికులర్ ఫీల్డ్ యూజ్ చేసుకొని ఇక్కడ అంతెందుకు ఎల్ఎస్ అనేది తీసుకుంటుందా? తీసుకో. సో అర్థమవుతుందా? ఇక్కడ నీకు ఏంటంటే నీకు జస్ట్ రీడ్ చేసే పర్మిషన్స్ మాత్రమే ఉంటాయి. నువ్వు ఇది ఒక్కటి చూపించగలిగితే దీని అంత పెద్ద ఇంపాక్ట్ ఇంకోటి ఉండదు రియల్ టైంలో. సో ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేసా అంటే షో రిక్వెస్ట్ ఇన్ బ్రౌజర్ కాపీ. ఈటీసీ పాస్వర్డ్ కనిపించిందా? నేను అందుకే అంట బబ్ సూట్ ని అర్థం చేసుకోండి, బబ్ సూట్ లాజిక్ ని అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి మీరు బబ్ సూట్ కి దీనికి తేడా ఏంటంటే ఇప్పుడు అర్థమైపోద్ది. ఇక్కడ చూడండి నేను వనరబిలిటీని బబ్ సూట్ లో ఫైండ్ అవుట్ చేయగలిగిన, ఇక్కడ యూఆర్ఎల్ లో ఫైండ్ అవుట్ చేయలేకపోయినా. మీరు ఏదైనా సరే ఫస్ట్ బబ్ సూట్ లో తీసుకోవాలి. బబ్ సూట్ లో అయితే నీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏంది మ్యాటర్, ఏది ఎక్కడి నుంచి పోతుంది అని చెప్పి. సో అందుకే ఎంత వీలైతే అంత బబ్ సూట్ లాజిక్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అర్థమైందా? సో ఇప్పుడు డౌట్ రాలేదా ఇంకా మీకు? సో ఓకేలేండి. సో ఇప్పుడైతే వనరబిలిటీ అయితే అర్థమైంది కదా, ఎల్ఎఫ్ఏ అంటే అర్థమైందా? చెప్పండి గైస్, అర్థమైతే అర్థమైంది బ్రో, లేకుంటే లేదు. ఓకే బ్రో. యశ్వంత్ అర్థమైందా? అర్థమైంది బ్రో. రామ్ చరణ్ అర్థమైందా? అర్థమైందా? ప్రాబ్లం లేదు. సో హరిప్రసాద్ బ్రో అర్థమైందా? మహేష్ బ్రో అర్థమైందా? సో డౌట్ ఉందా? సో ఓకే చెప్పు బ్రో. అన్మ్యూట్ చేశాడు. కరీం అర్థమైందా?
అర్థమైందినా? సో లెట్ సి వాట్ ఇఫ్ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ స్లాష్ ఈటీసీ పాస్వర్డ్ పని చేయకపోతే ఏం చేయాలి? డౌట్ రాలేదా? బ్రో అదే కదా ఇందాక నేను కూడా అడిగాను, అంటే కొద్దిగా ఇండైరెక్ట్ గా అలాగే అడిగాను యాక్చువల్లీ. ఆ డాట్ డాట్ స్లాష్ ఓన్లీ ఫైల్స్ రీడ్ కాకుండా వేరేవి ఇంకేం కమాండ్స్ ఇవ్వలేమా? ఇయ్యచ్చు Case. ఇయ్యచ్చు ఇయ్యచ్చు చూపిస్తాను. ఓన్లీ రీడింగ్ అది కూడా ఎలాంటివి ఇచ్చినా? నువ్వు ఎలాంటివి ఇచ్చినా సరే ఆ పర్టికులర్ సర్వర్లో నువ్వు చదవగలుగుతావు. నీకు సర్వర్ని టేక్ ఓవర్ తీసుకునే యాక్సెస్ ఎప్పుడు ఏ వనరబిలిటీస్లో వస్తుందో చెప్తాడు. ఫైల్ అప్లోడ్ వనరబిలిటీ కంప్లీట్ సర్వర్ నువ్వు తీసుకోగలుగుతావు. ఆ సర్వర్ని నీకు నచ్చినట్టు ఆడుకోవచ్చు. నువ్వు డిలీట్ చేస్తావా ఏం చేస్తుంది కంప్లీట్ సర్వర్ని లోకల్ సిస్టంలో ఉంటుంది. నీకు ఏమన్నా చేసుకో, ఫైల్ అన్నా క్రియేట్ చేసుకో, డేటాబేస్ డిలీట్ చేసుకో, నీకు నచ్చింది చేసుకో. కంప్లీట్ సర్వర్ని కొలాప్స్ చేసేసంటే చేసుకో. ఫైల్ అప్లోడ్ వనరబిలిటీ, ఓఎస్ కమాండ్ ఇంజెక్షన్. ఈ రెండు వనరబిలిటీస్లో ఏంటంటే కంప్లీట్ సర్వర్ నీ చేతికి వచ్చేస్తుంది. సో అర్థమైందా? అప్పుడు నువ్వు యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు సర్వర్ మీద. బట్ ఈ ఎల్ఎఫ్ఐ, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ వీటిల్లో ఏంటంటే నువ్వు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఏంటంటే డేటాబేస్ని డంప్ చేయగలుగుతావు అంతే. నువ్వు అక్కడ ఏమైనా మాడిఫికేషన్స్ చేయగలుగుతావు, చేయలేవు. ఎల్ఎఫ్ఐలో ఏంటంటే పర్టికులర్ ఫైల్ సిస్టమ్ని చదవగలుగుతావు. అర్థమైందా? సో నేను నీకు చూపిస్తా. సో బ్రో ఎస్క్యూఎల్ లో మన క్వరీని దానికి ఇవ్వచ్చు కదా సర్వర్ కి? ఇస్తావు కాకపోతే నువ్వు డేటాబేస్ని డిలీట్ చేయలేవు కదా. డిలీట్ గానీ డ్రాప్ గానీ ఎస్క్యూఎల్ క్వరీ రాసి పాస్ చేయొచ్చు కదా. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ క్వరీ అని అట్లా వర్క్ అవ్వదు. నువ్వేమంటున్నావు అంటే డైరెక్ట్ డేటాబేస్ని క్రియేట్ చేసి అట్లా అంటున్నావు. అర్థమవుతుందా? అట్లా పనిచేయదు. ఇక్కడ వచ్చేసరికి సినారియో వేరు ఉంటుంది. ట్రై చేసావా ఎప్పుడైనా ఎస్క్యూఎల్ ఇంజెక్షన్? నేను 3-4 కాలేజ్ డేటాబేస్ ఉన్నాయి. ఇక్కడ ఎస్క్యూఎల్ మ్యాప్ ఒకటి వాడుంటావు, అవునా కదా? ఎస్క్యూఎల్ మ్యాప్ అండ్ ఆటోమేషన్ టూల్స్ హావ్జీ అని ఒకటి ఉంటుంది, అది ఒకసారి వాడే అంతే. ఇంకా నువ్వు అక్కడ డేటాబేస్ని ఏమన్నా మోడిఫై చేయగలిగినావు? అంటే మోడిఫికేషన్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు బ్రో. మామూలుగా ఒకసారి మా సీనియర్ సంథింగ్ ఎవరో చెప్తే విన్నాను, డాష్ డాష్ క్వరీ అని ఇచ్చి ఎస్క్యూఎల్ మ్యాప్ లో ఆ ఫ్లాగ్ తో చెయ్యొచ్చు అన్నట్టు కొంచెం గుర్తుంది స్టార్టింగ్ లో, ఇప్పుడు కాదు. అవునా? సో నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఆ విషయం, మరి అందుకే అడుగుతాను. అట్లేం ఉండదు. నేను ట్రై చేసిన చాలా సార్లు. నేను ఫస్ట్ టైం వింటున్నా ఎస్క్యూఎల్ మ్యాప్తో డేటాబేస్ని మోడిఫై చేయడం అనేది. ఇక్కడ ఏముంది? టార్గెట్ యూఆర్ఎల్ ఉంది, ఓకే. పోస్ట్ డేటా ఉంది. సో ఓకేలే, నేను దీని మీద చూస్తాలే, ఓకేనా? ఓకే ప్రాబ్లం, మనకి ఇంకా వనరబిలిటీ రాదు కదా. సో అర్థమవుతుందా? ఈ పెద్ద పెద్ద బగ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే బ్రో, నువ్వు సర్వర్ని హ్యాక్ చేసి అంత పెద్ద లెవెల్ ఆఫ్ బగ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఫైల్ అప్లోడ్ ఇంకా ఉన్నాయి. బట్ ఫైల్ అప్లోడ్ వనరబిలిటీ, ఓఎస్ కమాండ్ ఇంజెక్షన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ వనరబిలిటీస్. దాని యొక్క లాజిక్ కూడా అంత ఇదిగానే ఉంటుంది. మీరు అండర్స్టాండ్ చేసుకునేది దాన్ని బట్టే ఉంటుంది. నేను చెప్పేదంతా ఒక 60-70% కూడా ఉండొచ్చు. మీరు ఓన్గా రీసెర్చ్ చేసేది ఇంకా ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? నేను యాక్చువల్ లాజిక్ అండర్స్టాండ్ చేయించడానికి. సో ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ సి, మనకు దగ్గర పేలోడ్స్ ఉన్నాయిగా, బ్రూట్ ఫోర్సింగ్ స్టార్ట్ చేద్దామా? ఎల్ఎఫ్ఐ పేలోడ్స్ ఇప్పుడు చూపిస్తా. యశ్వంత్ ఎవరు? రోహిత్ బ్రో కదా అడిగింది ఏమేమి యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చాను. ఓకే, చూపిస్తా నీకు ఏమేమి యాక్షన్స్ పర్ఫామ్ అవుతాయి. ఇట్లా కంట్రోల్ ఏ. బ్రూట్ ఫోర్సింగ్ ఎట్లా చేస్తారు? బర్చుట్లోనా? బబ్సూట్లోనే బ్రూట్ ఫోర్సింగ్ ఎట్లా చేయాలి? ఇంట్రోడర్కి వెళ్ళాలి. ఇంట్రోడర్ తర్వాత నుంచి మనం ఎక్కడైతే అటాక్ చేయాలనుకుంటున్నాం ఆ ఏరియాని క్లిక్ చేసి, అంటే సెలెక్ట్ చేసి యాడ్ చేయాలి. అంతే, సెండ్ టు ఇంట్రూడర్. మనం ఈ పర్టికులర్ ఫీల్డ్ లోనే కదా మనకు వనరబుల్ అయింది, అక్కడ యాడ్ కొట్టాలి. యాడ్, ఓకే, యాడ్ డన్. సో నెక్స్ట్ పేలోడ్స్ అక్కడ ఇవ్వాలి. స్టార్ట్ అటాక్. ఇక్కడ నువ్వు బ్రూట్ ఫోర్సింగ్ చేసినప్పుడు కంటెంట్ లెంత్ చెక్ చేసుకోండి గైస్. లెంత్ ఎప్పుడు స్టేటస్ కూడా అవసరం లేదా బ్రో?
స్టేటస్ కోడ్. స్టేటస్ కోడ్ కూడా చూసుకోవాలి. బట్ ఏంటంటే మనం లెంత్కి ఎక్కువ ప్రిఫర్ చేయాలి. ఓకేనా? స్టేటస్ కోడ్ కంటే 404 వస్తే దాన్ని బైపాస్ చేయడానికి ట్రై చేయాలి. ఈటీసీ పాస్వర్డ్ వచ్చిందా? ఓకే, గుడ్. ఓకే, వెయిట్ చేద్దామా కాసేపు. గైస్, ఇన్ని పేలోడ్స్లో ఒకటైనా పని చేస్తుందా, పని చేయదా? కానీ బ్లైండ్గా వెళ్ళకండి. ఇన్ని పేలోడ్స్లో ఏదో ఒకటి పని చేస్తుంది కదా అని చెప్పి బ్లైండ్గా వెళ్ళకండి. మీరు మాన్యువల్గా చేయడానికి ట్రై చేయండి గైస్. అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది ఇది ఎట్లా పని చేస్తుంది, ఏంది మ్యాటర్ అని చెప్పి. అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది. సో బ్లైండ్గా వెళ్ళకండి, ఇట్లా ఆటోమేషన్ చేయకండి. ఇది వన్ టైప్ ఆఫ్ మెథడ్ అని చెప్పి చూపించడానికి ట్రై చేస్తాను నేను, అంతే. ఈటీసీ పాస్వర్డ్ అయితే వచ్చింది. ఇంకా ఓకే, ఇక్కడ ఏదో లెంత్ ఎక్కువ ఉంది. లెంత్ అన్ని ఈటీసీ పాస్వర్డ్లే వస్తున్నాయి, వేరే ఏమన్నారా? ఓకే, 1300 వార్నింగ్. బ్రో ఇప్పుడు మనకు లెంత్ ఎక్కువ ఉండి స్టేటస్ కోడ్ కానీ వేరే అంటే 200 రాకపోతే అప్పుడే వర్ణలు పెట్టి ఉన్నట్టు. నీకు లెంత్ ఎక్కువ ఉన్నింది అనుకో, ఆల్వేస్ అది వనరబుల్ అన్నట్టే. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ నీకు చెప్పేది నువ్వు, ఇఫ్ ఇన్ కేస్ లెంత్ ఎక్కువ ఉంది, స్టేటస్ కోడ్ 404 ఉంది, దాన్ని బైపాస్ చేయడానికి ట్రై చేయాలి. 404, 403 బైపాస్, 404 బైపాస్ అని చెప్పి కొన్ని టూల్స్ ఉంటాయి. ఓకేనా? ఆటోమేషన్కి వెళ్ళినప్పుడు బ్రో అది చెప్పు బ్రో, నాకు మెయిన్గా అదే కావాలి. బైపాసింగ్ 404 వర్నబిలిటీ అదే బ్రో, బైపాసింగ్ కావాలి. నీకే నేను కొన్ని టూల్స్ వాడాను బట్ యూజ్ అవ్వలేదు. అప్పటికి హెడర్స్ చేంజ్ చేశాను. ప్లీజ్ ఇది వాడు 403 బైపాస్ అని చెప్పి ఒకటి ఉంటుంది. 404కి అయితే నువ్వు ఇది వాడచ్చు, వే బ్యాక్. ఐడియా ఉందా? వే బ్యాక్ మెషిన్ ఐడియా లేదా? వే బ్యాక్ మెషిన్ ఉంది, వేరే లెవెల్లో పనిచేస్తుంది. ఈ టూల్ మీట్లో బట్ పెట్టాలి. అది జస్ట్ నాకు అంతగా వాడటం రాదు ఆ వే బ్యాక్ మెషిన్. ఎక్స్టెన్షన్ నీ దాంట్లో చూసి నేను కూడా యాక్చువల్లీ పెట్టుకున్నాను. నేను నేర్పిస్తాలే, ఓకేనా? నో ప్రాబ్లం. ఓకే గైస్, అటాక్ అనేది స్టాప్ చేశాను. మరి ల్యాగ్ ఉంది, టైం కూడా అయిపోవచ్చు. 1 అవర్ దగ్గరలోకి వచ్చేసాం. సో స్టాప్ చేద్దాం, వచ్చిన వరకు చూద్దాం, తర్వాత చూద్దాం. ఇంకా లెంత్ 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 సో ఇక్కడ ఏది ఎక్కువ ఉన్నట్టుంది. 1099 మనకి ఏం బాగా అన్నీ ఏలే వస్తున్నాయి. వార్నింగ్ వరుసకండి. గైస్ ఇక్కడ చూడు, మెమరీ ఇన్ఫో కనిపిస్తుంది. ఆ సర్వర్ యొక్క మెమరీ ఇన్ఫో ఇది. సెండ్ టు రిపీట్. ఇక్కడ చూడండి, సర్వర్ యొక్క మెమరీ ఇన్ఫో ఇది. మీన్స్ అంటే ఏంటంటే సో అర్థమవుతుందా? ఇది మెమరీ ఇన్ఫో అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిపియు రన్ టాస్క్ మేనేజర్లోకి వెళ్ళినా ఉంటే నీకు విండోస్లో ఇట్లా కనిపిస్తుంది కదా.
యూసేజ్. Yeah. సో అట్లా సర్వర్ యొక్క మెమరీ ఇన్ఫోస్ కానీ, సో ప్రాసెస్ మాడ్యూల్స్ ఇవన్నీ. సో ఇవన్నీ సర్వర్ యొక్క సెన్సిటివ్ డేటానే కదా ఇదంతా. ఇక్కడ చూడండి, హెచ్ టాప్ అనుకుంటా, మేబీ ఒక్క సెకండ్ ఆగండి చూపిస్తా. హెచ్ టాప్ వై చూడండి, ఇవన్నీ సిపియుకి సంబంధించినటివి, సిస్టమ్కి రన్ అయ్యేటివి, ఇవన్నీ వస్తుంటాయి గైస్. సో అర్థమైందా? అట్లాంటి సెన్సిటివ్ ఫైల్స్ని కానీ యాక్సెస్ తీసుకోగలుగుతున్నాం మనం. ఇక్కడ ఎక్కడో ఉంటుంది ఈ సర్వర్, బట్ మనం ఇక్కడ నుంచి యాక్సెస్ తీయగలుగుతాం. ఇక్కడ చూడండి, ప్రాసెసర్ సిపియు ఇన్ఫో, ఇవన్నీ ఎంత సెన్సిటివ్ తెలుసు ఇవన్నీ. బట్ మనం ఏంటంటే ./etc పాస్వర్డ్ ఒక్కటి షో చేయగలిగితే చాలు. అది వనరబుల్ అని పర్టికులర్, మనం ఆ పర్టికులర్ ఫీల్డ్ వనరబుల్ అని చూపించగలిగితే ఎక్కువ. వెళ్ళిపోయింది. స్టాప్. బ్రో చెప్పు బ్రో. రోహిత్, నువ్వు చెప్పావు చూడు, ఐడార్ చాలా రేర్ గా అన్నావు కదా, ఇది ఈ వార్నబిలిటీ రేర్ గా దొరుకుతుందా కొద్దిగా? వెబ్సైట్ ఫంక్షనాలిటీ బట్టి బ్రో, రేర్ అని నేను చెప్పాలి, ఐడోర్ రేర్ అని నేను చెప్పాలి. అది నీ వే ఆఫ్ థింకింగ్ లో ఉంటుంది, నీ వే ఆఫ్ ఫైండింగ్స్ లో ఉంటుంది అంతే. ఐడోర్ ఇప్పుడు సి బ్రో, పెద్ద పెద్ద కంపెనీస్ లోనే ఉన్నది బ్రో ఐడోర్. మళ్ళీ వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు కదా, అది నీ వే ఆఫ్ ఫైండింగ్ లో ఉంటుంది బ్రో. నేను చెప్పింది ఒకటే నువ్వు నేర్చుకొని నువ్వు ప్రో బగ్ హంటర్ అయిపోతారంటే అది కష్టం. అది నేను యాక్చువల్ లాజిక్ బిల్డ్ చేయించగలుగుతా, అర్థమవుతుందా? అది నీ ప్రాక్టీస్ బట్టి ఉంటుంది. నువ్వు సక్సెస్ఫుల్ బగ్ హంటర్ కావాలంటే నువ్వు నీ ప్రాక్టీస్ అనేది చాలా ఉండాలి. అండ్ నేను చెప్పేది ఒకటే, మాక్సిమం ఏం చేస్తారంటే ఆర్టికల్స్ చదవండి, మీడియం ఆర్టికల్స్ కానీ. సో ఇక్కడ ఇట్లా నేను ఆర్టికల్స్ సెండ్ చేస్తా ఉంటాను మీకు, ఓకేనా? ఓకే. సో ఈ ఆర్టికల్స్ చదవడానికి ట్రై చేయండి. హౌ Nmap ఎర్న్ మీ టు $4,000. సో ఇట్లా ఆర్టికల్స్ సెండ్ చేస్తాను నేను, దాన్ని ఇట్లా చదవడానికి ట్రై చేయండి మ్యాక్స్. క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ గురించి చెప్పినా లేదా? అది చూడండి, గూగుల్లోనే ఉన్నది క్రాస్ సైట్ స్క్రిప్ట్. ఇది ఫేస్బుక్, గూగుల్ అన్ని శానిటైజ్ చేసేసి ఉంటారు గైస్. 2021లో గూగుల్లో క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, ఇదిగో POC. మన వే ఆఫ్ ఫైండింగ్ లో ఉంటుంది అంతా. ఎంత పెద్ద కంపెనీ అయినా సరే దాంట్లో వనరబిలిటీ ఉంటుంది. నువ్వు ఫైండ్ అవుట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది గైస్ ఏదైనా సరే. యూట్యూబ్లో క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ చూడండి, గూగుల్. అర్థమవుతుందా? అది మీ వే ఆఫ్ ఫైండింగ్స్ లో ఉంటుంది. అయితే లేదు బ్రో అంటే ట్రై చేయాలి. ట్రై చేయకుండా అయితే లేదు బ్రో అంటే ఏం చేయాలి? దాన్ని మీరు ChatGPTని ఎంత యూటిలైజ్ చేసుకోండి, మ్యాక్స్ ChatGPT కాదు, గ్రోక్ కానీ డీప్ సీక్ కానీ వాడండి. పేలోడ్ని ఎన్కోడ్ చేయండి, ఇంకా అడ్వాన్స్డ్గా మార్చుకోండి పేలోడ్. ఒక ఎగ్జాంపుల్ బ్రో, నేను అదే రిఫ్లెక్టెడ్ కి నేను ట్రై చేశాను, వర్కౌట్ అయిందా? నీకు పెట్టాగా? ఓకే నువ్వు నా పెట్టు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ పేలోడ్ ట్రై చేశాను, నేను పని చేయాలి. సో దాన్ని ఎన్కోడ్ చేయడానికి ఎట్లా ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత ఏంటంటే మనకు ఒక అవుట్పుట్ వస్తుంది ఇట్లా అని చెప్పి. సో దాన్ని మనం ఎట్లా ఫిక్స్ చేసుకోవాలని చెప్పి ChatGPT డీప్ సీక్ బాగా వాడండి, అర్థమవుతుందా? సో గైస్, అర్థమైందా? LFI డౌట్స్ ఏమైనా ఉన్నాయా? LFI లాజిక్ అర్థమైందా? ఎట్లా పనిచేసేది, బగ్ ఎక్కడెక్కడ పనిచేస్తుంది, బగ్ ఫైండ్ అవుట్ అయ్యే పాసిబుల్ లొకేషన్స్ ఇవన్నీ, ఓకేనా? చెప్పండి గైస్. ఓకే అంటే ఓకే బ్రో, అర్థం కాలేదు బ్రో అంటే వేరే మెథడ్లో చెప్పు బ్రో అంటే చెప్తాం.
గైస్ చెప్పండి ఏదో ఒకటి. ఎల్ఎఫ్ఐ ఓకేనా? అర్థమయ్యిందా? ఓకే బా. డౌట్స్ ఏం లేవు కదా? యశ్వంత్ అర్థమైందా? యా బ్రో, అర్థం. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మహేష్ బ్రో, హరిప్రసాద్ బ్రో, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు బ్రో, ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకొని చూస్తాం. ట్రై చేయండి గైస్. ఇప్పుడు ఈ పర్టికులర్ వెబ్సైట్లో చెప్పిన నేను, మీరు ట్రై చేయండి. ఈ పర్టికులర్ వెబ్సైట్లో ట్రై చేయండి. ఫస్ట్ ట్రై చేయండి, ఎట్లా పనిచేసింది, ఎట్లా చెప్పింది అని చెప్పి ట్రై చేయండి. ఓకేనా? ఓకే. మీరు ట్రై చేసిన తర్వాత రియల్ టైం అప్లికేషన్ ఏదో ఒకటి. ఓకేనా గైస్? ఓకే బ్రో. ఓకే డన్ బ్రో. ఇప్పుడు దా చెప్పిన దాంట్లో 3 వనరబిలిటీస్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎక్సెసెస్ కానీ, ఐడోర్ కానీ, ఎల్ఎఫ్ఏ కానీ, టీచింగ్ ఎట్లుంది, టీచింగ్లో చేంజెస్ చేసుకోవాలా? రోహిత్ బ్రో. లేదు మనం. బానే ఉందా? గైస్ ఏదో ఒకటి చెప్పండి, ఫీడ్బ్యాక్ అన్న ఇవ్వండి అట్లీస్ట్. పర్లేదు బ్రో ఇట్లానే కంటిన్యూ చేద్దామంటే ఇట్లానే పోదాం. లేదు బ్రో నువ్వు టీచింగ్ సక్కంగా చెప్పట్లేదు బ్రో అంటే సక్కంగా చెప్పు. మీకు అర్థమయ్యే వేలో చెప్తున్నా, నాదేం లేదు. గైస్ బగ్ యొక్క లాజిక్ అండర్స్టాండ్ చేసుకోండి. ఓకేనా? ఆ పర్టికులర్ ఫీల్డ్ ఎక్కడ పనిచేస్తుంది అని చెప్పి అర్థం చేసుకోండి. ట్రై చేయండి, ట్రై చేయండి. చాలా వెబ్సైట్స్ ఉంటాయి, మీరు గూగుల్ చేసి దొరకని వెబ్సైట్స్ ఏమున్నాయి ఇప్పుడు. ట్రై చేయండి, మ్యాక్స్ ట్రై చేయండి, ఖచ్చితంగా దొరికేసి ఈజీగా దొరుకుతాయి. లెట్స్ సీ పిఓసీస్ చూద్దామా, దెన్ మీకు క్లారిటీ వస్తుంది కదా. యూట్యూబ్ పిఓసీస్ చూద్దామా? నేను ఏమన్నా తప్పులు బ్రో చెప్పినా ఇది నువ్వు చేసిన ఏం లేవా? నేను చేసిన ఎల్ఎఫ్ఐ దొరకలే బ్రో నాకు. ఎల్ఎఫ్ఐ దొరకలే బ్రో. అవన్నీ నువ్వు చేసినవేనా? అవన్నీ నేను చేసిన పిఓసీలో దొరకలే బ్రో. ఎల్ఎఫ్ఐ ఐ థింక్ సో ఇక్కడ ఉంటుంది బ్రో. ఎల్ఎఫ్ఐ 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 దొరకలే అనుకుంటా బ్రో. ఉంటే చూపించాడు కదా. సో ఓకే ఫైన్. నాకు దొరకలేదని చెప్పి మీకు దొరకదు అనుకోకండి, వనరబిలిటీ ఉంటుంది. నేను ఎందుకో మ్యాక్స్ ఫోకస్ చేయలే అంతే. సో మేబీ నాకు అట్లాంటి ఫంక్షనాలిటీస్ కనిపించకపో ఉండొచ్చు. సో ఎల్ఎఫ్ఐ పిఓసి లెట్స్ సి చూద్దాం. యూట్యూబ్ పిఓసిస్ చూసి మీకు క్లారిటీ వచ్చేస్తుంది కదా. పేలోడ్ ఎన్కోడ్ చేసిండు మనోడు ఇక్కడ 11 months బ్యాక్. ఓకే, ఇట్లాంటివి చూడాలి. ఫ్యూజన్ సెక్యూరిటీ ఇది బాగుంటుంది గైస్. ఫ్యూజన్ సెక్యూరిటీ యూట్యూబ్లో పిఓసిస్ చూడండి. ఓకే లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్. ఆ పర్టికులర్ ఫీల్డ్ ఉంది, మనోడు ఏం చేసిండు, అది ఇదే చేసిండు గైస్ మనోడు. ఓకే స్కాన్ చేసిండు, స్కానింగ్ అది. ఓకే గుడ్. డైరెక్ట్గా తీసుకొచ్చి పెట్టేస్తున్నాను నేను. పని చేయదు అట్లా రియల్ టైంలో, అప్పట్లాగా కాదు. ఏదో ల్యాబ్లో చేసి చూపిస్తాను గైస్. ల్యాబ్ వేరు ఉంటుంది, ఇది వేరు ఉంటుంది, రియల్ టైం వేరు ఉంటుంది. ఇక్కడ చూడండి మనోడికి దొరికింది ఇమేజ్ ఉంది గైస్. ఇమేజ్ని ఏం చేసిండు చూడండి, ఫైల్ ఈజ్ ఈక్వల్స్ అనే ఒక పర్టికులర్ ఫీల్డ్ దొరికింది మనోడికి. ఇంకేం చేస్తాడు, ఇంకంతే ట్రై చేస్తాడు. //etc పాస్వర్డ్ మాన్యువల్గా ట్రై చేసాడు. బ్రౌజర్లో కనిపించేసింది. ఈ బ్రౌజర్లో కనిపించకపోతే బబ్సూట్లో కనిపించేసింది. ఎక్కడ బబ్సూట్లో నుంచి ఎక్కడికి తప్పించుకోపోలేదు, ఏ రిక్వెస్ట్ ఏ రెస్పాన్స్ అనేది. అంతే అయిపోయింది. నెక్స్ట్ కొత్త కొత్త పిఓసీస్ చూడాలి, నేర్చుకోవాలి. కొత్త కొత్త ట్రిక్లన్నీ నేర్చుకోవాలి, తప్పదు.
మీరు ఒక వెబ్సైట్ని టెస్ట్ చేస్తే మీకు దాని ఫంక్షనాలిటీస్ అర్థమయ్యి దానికి తగినట్టు అడాప్ట్ అయిపోవాలి గైస్. అందుకే అన్నీ నేర్చుకోవాలి. వెబ్సైట్ ఓకే, పోస్ట్ రిక్వెస్ట్ అక్కడ చూడండి, ఫైల్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి మనోడు కోడ్ కనిపించేసింది. /// ఈటీసీ పాస్వర్డ్ పెట్టండి, వచ్చేసింది. అంతే వెళ్ళదు గైస్, అర్థమవుతుందా? అన్ఆథరైజ్డ్ లోకల్ ఫైల్ ఇంక్లూజన్. బ్రో ఒకసారి నేను ఒకటి చూపిస్తాను, అక్కడ చేయొచ్చు లేదు ఒకసారి. తర్వాత రికార్డింగ్ ఆపేసిన తర్వాత చూద్దాం. గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రికార్డింగ్ ఆపేస్తున్నా, ఏదో ఒకటి చెప్పండి. చెప్పు బ్రో అంటే చెప్తా, రికార్డింగ్ ఆపి బ్రో అంటే ఆపేస్తా. లేదు బ్రో. ఓకేనా? కరీం సరే గైస్, ఓకేనా? రికార్డింగ్ ఆపేస్తున్నా. ఈ పర్టికులర్ వనరబిలిటీ అయితే డౌట్స్ ఏం లేవు కదా? ఓకే, డన్.